ఈ వీడియోలో ట్రిగనామెట్రీ పార్ట్ బి లెవెల్ 1 సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. కొంచెం మోడల్స్ మారుతాయి. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మోరోవరు ఐసెట్ బ్యాచ్ మే 4 నుంచి యూట్యూబ్ లైవ్ ఇస్తున్నామండి. ట్రిగనామెట్రీ సంబంధించిన పార్ట్ బి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మోడల్స్ గతంలో ఎస్ఎస్సిలోను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10+2లోను, అలానే సిజిఎల్లోను అడిగిన బిట్స్ అండి, మరియు ఐసెట్లో అడిగే బిట్స్ అండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ద వాల్యూ ఆఫ్ కాస్ 1, కాస్ 2, సో ఆన్ కాస్ 177, కాస్ 178, కాస్ 179 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అండి. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం అండి. చూడండి, ఈ మధ్యలో కాస్ 90 అనే ఫంక్షన్ ఉంటుందండి వాల్యూతో. మీ అందరూ తెలుసు కాస్ 90 వాల్యూ 0 అని. 0తో ప్రతిదాన్ని పెంచితే వచ్చే రిజల్ట్ కూడా మనకు ఆన్సర్ 0 అండి. రైట్. రైట్. సెకండ్ ప్రాబ్లం అండి. ద వాల్యూ ఆఫ్ tan 1, tan 2, tan 3, సో ఆన్ tan 89. మీకు ఒక చిన్న రెఫరెన్స్ ఫార్ములా ఒకటి ఇస్తానండి. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 degrees, then tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. tan ఆల్ఫా tan బీటా ఎంత? 1. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ 1 degree ఉందండి, ఇది 89 అండి. 1 89 యాడ్ చేస్తే 90. సో tan 1 tan 89 1. అలా ప్రతిదీ కూడా 1 అయిపోతుందండి. tan 1 tan 89 ఫస్ట్ది లాస్ట్ది, దీని ఆన్సర్ 1 అండి. ఫస్ట్ది లాస్ట్ది 1 అండి. tan 2 దాని ముందు tan 88 ఉంటుందండి, ఈ రెండు యాడ్ చేస్తే 1 అండి. అలా అన్నీ యాడ్ చేసుకుంటూ అన్నీ చూసుకోగలిగితే అంటే tan 1 tan 89 చూసావా, tan 1 tan 89 పెంచుకుంటున్నాయి. 1 డిగ్రీకి 89 డిగ్రీ యాడ్ చేసుకుంటే 90. సో దీని ఆన్సర్ 1. అలానే tan 2 tan 88, 88 + 2 కలిపితే 90. సో ఆన్సర్ 1. అలా సోలు అన్నీ 1లో అవుతాయండి. ఒక్క నెంబర్ మధ్యలో ఉంటుంది, ఆ నెంబర్ ఏంటంటే tan 45. సో tan 45 ఈజ్ 1. సో ఆన్సర్ ఈజ్ 1 అండి. ఆన్సర్ ఈజ్ 1. ఫైండ్ sin స్క్వేర్ 25 + sin స్క్వేర్ 65 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మీకు ఫస్ట్ మెథడ్ అండి. రెఫరెన్స్ ఫార్ములా sin స్క్వేర్ ఆల్ఫా + sin స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 degrees. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా 90 అయితే sin స్క్వేర్ ఆల్ఫా sin స్క్వేర్ బీటా ఎంత? 1. సో ఇప్పుడు ప్రాబ్లం చూడండి, 25కి 65 యాడ్ చేస్తే 90 అండి. సో ఆన్సర్ ఈజ్ 1 అండి. దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్. ఆన్సర్ ఈజ్ 1. సెకండ్ మెథడ్, sin స్క్వేర్ 25 + sin స్క్వేర్ 65 ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ 25 + sin స్క్వేర్ 90 - 25 అండి. 90లో 25 పోతే 65 అండి. sin స్క్వేర్ 25 + 90 కనపడితే సైన్ కాస్త కాస్ అవుతుంది, కాస్ స్క్వేర్ 25. సో sin స్క్వేర్ తీటా + కాస్ స్క్వేర్ తీటా రూపంలో ఉంది. ఆన్సర్ ఈజ్ 1. రైట్. చూడండి, ఫోర్త్ ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ 1/1 + tan స్క్వేర్ తీటా + 1/1 + cot స్క్వేర్ తీటా ఈజ్ క్వశ్చన్ మార్క్. సో సొల్యూషన్ 1/1 + tan స్క్వేర్ తీటా అంటే ఆల్రెడీ చెప్పానండి వీడియోలో, సీకెన్ స్క్వేర్ తీటా + 1/1 + cot స్క్వేర్ అంటే కోసీకెన్ స్క్వేర్ తీటా అండి. 1/c కంటే
కాస్ స్క్వేర్ తీటా 1 బై కొసీక్ అంటే సైన్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ 1. రైట్. Right. If sin theta plus cos theta is equal to 1, then sin theta cos theta is question mark. Two methods unandi. First method, sin theta plus cos theta is equal to 1. Squaring on both sides. ఇరువైపులా వర్గం చేస్తున్నాం. 1 square అండి. a plus b whole square. a square plus b square plus 2ab is equal to 1 square అంటే 1 అండి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అండి. ప్లస్ 1 అంటే పోతే -1. 2 సైన్ తీటా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇటు పోతే సైన్ తీటా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో సైన్ తీటా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ 0 అండి ఇస్ ద ఆన్సర్. సెకండ్ మెథడ్ చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ 0 degrees ఆర్ 90 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ఏది సాటిస్ఫై అయినా పర్లేదండి. నేను 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ 0 0 అండి. కాస్ 0 1. 0 + 1 1. సో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై కాదు చూడండి. ఇంకోసారి నేను థీటా ప్లేస్లో 0 degrees పెడుతున్నా. సైన్ 0 0 కాస్ 0 1. 0 + 1 1 సాటిస్ఫై. ఇది సాటిస్ఫై కానీ దండ పడేసారండి. దీంట్లో 0 పెడితే సైన్ 0 0 0 ఇంటూ ఎనీథింగ్ సైన్ 0 0 ఇంటూ కాస్ తీటా కాస్ 0. సో ఆన్సర్ ఈజ్ 0. కాస్ 0 అంటే 1 అండి. 0 ఇంటూ 1 0 ఈజ్ ద ఆన్సర్. cos x plus cos y is equal to 2, the value of sin x plus sin y is equal to question mark. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్లో x = y = 0 degrees సబ్స్టిట్యూట్ చేస్తానండి. సో 0 పెడితే కాస్ 0 1 కాస్ 0 1 1 + 1 2 జస్ట్ సబ్స్టిట్యూట్ చేశానండి. లెట్ x = y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 1 మళ్ళీ కాస్ 0 1 1 + 1 2 సాటిస్ఫై. సో ప్రాబ్లంలో sin x plus sin y x plus 0 with sin 0 0 0 answer is 0. If tan theta plus cot theta is equal to 2, then the value of theta లెక్క చూడంగానే చెప్పొచ్చండి. కాస్త ఫంక్షన్స్ మీద ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వాల్యూస్ మీద కూడా కమాండ్ ఉంటే థీటా ప్లస్లో 45 పెట్టు. లెట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 అండి. 45 degrees. Tan 45 1 cot 45 1 satisfy. So the above statement is satisfied. Therefore theta is equal to 45 degrees is the answer. If sin theta plus cosec n theta is equal to the value of sin power n theta plus cosecant power n theta, just theta value ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 వస్తుంది. లెట్ theta is equal to 90 degrees అండి. స్టేట్మెంట్ ఏమైంది? sin 90 1 cosec 90 is also 1. ఎందుకు? cosec sin కి యాంటీ కాబట్టి. సో 1 + 1 is 2. సో theta 90 సాటిస్ఫైడ్ అండి. సో ప్రాబ్లం sin power n theta plus cosecant power 9 theta, sin power 9 theta plus cosecant power 9 theta is equal to theta plus 90 పెడితే 1 power 9 plus 1 power 9 1 plus 1 answer is 2. cos theta by 1 minus sin theta plus cos theta by 1 plus sin theta is equal to question mark. చూడండి జాగ్రత్తగా. న్యూమరేటర్లో కాస్ థీటా కామన్ తీద్దాం. 1/1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1/1 ప్లస్ సైన్ థీటా. కాస్ థీటా కామన్ తీస్తే 1/1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1/1 ప్లస్ సైన్ థీటా. ఎల్సిఎం అండి.
ఎల్సిఎం కూడా సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ లాగా చేద్దాం. 1 + sin θ ఒకట్లు 1 + sin θ ప్లస్ 1 - sin θ ఒకట్లు 1 - sin θ బై a - b ఇంటూ a + b a² - b² 1² - sin² θ. సో ప్లస్ sin θ మైనస్ sin θ క్యాన్సిల్ అండి. cos θ ఇంటూ 1 + 1 2 బై 1² అంటే 1 అండి. 1 - sin² θ cos² θ ఒక క్యాన్సిల్ అండి. దట్ ఎంప్లాయిస్ 2/cos θ. కాస్ పైకి తీసుకెళ్తా, కాస్ పైకి వెళ్తే సీక్. సో ఆన్సర్ ఈస్ 2 sec θ. If sin a plus b is equal to 1, cos a minus b is equal to √3/2, then a and b క్వశ్చన్ మార్క్ అంటే ఏబి వాల్యూస్ కనుక్కోవడమే. మీరు గమనించండి, sin a plus b is equal to 1 అంటే sin 90 రాసుకోవచ్చండి. ఎందుకు? sin 90 1 కాబట్టి. దట్ ఎంప్లాయిస్ a plus b plus 90 ఉంటుందండి. అలా రెండో స్టేట్మెంట్ cos a minus b, కాస్లో √3/2 అంటే cos 30 అండి. సో a minus b is equal to 30. నేను ఏబీలు కనుక్కోవాలా. సింపుల్ లాజిక్. 2 అంకెలు కూడితే 90, ఆ 2 అంకెలు అవుదాంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే 30, 60 and 30. ఏ 60 బి 30 అండి. ఎందుకు? ఈ రెండు యాడ్ చేస్తే 90, ఓదాంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే 30. రైట్. tan 7θ into tan 2θ is 1. If అయితే then the value of tan 3θ. మీకు చిన్న రిఫరెన్స్ ఫార్ములా ఇస్తానండి. tan ఆల్ఫా ఇంటూ tan బీటా 1 అయితే ఆల్ఫా ప్లస్ బీటా 90 degrees అవుతుంది. చెప్పానండి ప్రీవియస్ వీడియోలో. tan ఆల్ఫా ఇంటూ tan బీటా 1 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుందండి? 90 అవుతుంది. సేమ్ ఇది 1 అన్నాడు కదా, ఆల్ఫా అంటే 7θ అనుకో, బీటాని 2θ అనుకో. సో 7θ ప్లస్ 2θ 9θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండి. ఎందుకు? ఈ రెండు యాడ్ చేస్తే 90కి సమానం కావాలి, ఆల్ఫా ప్లస్ బీటా లాగా. సో θ ఈ వాల్యూ 10 degrees అండి. నాకు కావాల్సిన tan 3θ, tan 3 × 10 30, tan 30 అండి. ఆన్సర్ ఈజ్ 1/√3. If sin x minus 2y is equal to cos 4y minus x, find cot 2y. చూడండి స్టేట్మెంట్ని. sin x minus 2y is equal to ఈ cos 4y minus xని ఇలా రాద్దాం అనుకుంటున్నానండి. sin 90 minus 4y minus x. ఎందుకు ఇలా రాస్తున్నానంటే 90 కనపడదు కాబట్టి సైన్ కాస్త కాస్ అయిపోతుంది. తీటా వాల్యూ ఇక్కడ వేసేసాం. సో కాస్ 4y మైనస్ ఎక్స్ని సైన్ 90 ఆఫ్గా రాశా, సైన్ 90 మైనస్ ఆఫ్గా. సో బోత్ సైడ్ సైన్ రిమూవ్ చేయండి. x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్. బోత్ సైడ్స్ ఎక్స్ క్యాన్సిల్ అండి. మైనస్ 4y వస్తే ప్లస్ 4y, 4yలో 2y పోతే 2y ఈజ్ ఈక్వల్ టు 90. 2 1s are 245. y వాల్యూ 45 అండి. కనుక్కోవాల్సింది cot 2y. cot 245 90. cot 90 వాల్యూ, tan 90 వాల్యూ ఎంత అండి? ఇన్ఫినిటివ్. cot 90 వాల్యూ 0 అండి. 0 ఇస్ ద ఆన్సర్. రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చెప్పానండి, 1 to 12 ప్రాబ్లమ్స్. ఇవి గతంలో ఎస్ఎస్సిలో అడిగిన బిట్స్, గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఆర్ఆర్బీలో కూడా అడిగారు కొన్ని. సో పార్ట్ బి ట్రిగనామెట్రీలో చెప్పానండి. అలానే పార్ట్ సి కూడా ఉందండి ట్రిగనామెట్రీకి సంబంధించి. అది నెక్స్ట్ వీడియోలో వస్తాయి.
మీరు ఏ వీడియోని కూడా స్కిప్ కాకుండా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. మోరోవరు ఐసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సమ్మర్లో మే 4వ తారీఖు నుంచి ఫ్రీగా యూట్యూబ్ లైవ్ క్లాసెస్ని కృతికా కోచింగ్ సెంటర్ వారు అందిస్తున్నారు. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా వాడుకొని చక్కగా జ్ఞానాన్ని పెంచి ఐసెట్లో మంచి ర్యాంక్ సంపాదిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కృతికా కోచింగ్ సెంటర్ ఒంగోలు. థ్యాంక్ యూ వెరీ మచ్.